ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే మనల్ని కాపాగే ఇన్సూరెన్స్ ఉంది కదా, దాని వెనుక ఉన్న లీగల్ విషయాలేంటి? అదంత సింపుల్ కాదు. ఈరోజు మనం ఫైర్ ఇన్సూరెన్స్లోని ముఖ్యమైన పాయింట్స్ అన్నీ చర్చిద్దాం. అసలు కాంట్రాక్ట్ దగ్గర్నుంచి క్లెయిమ్ ఎలా చేస్తాం అనేంతవరకు ప్రతి విషయాన్ని చూద్దాం. సరే, మొదటగా ఒక సింపుల్ ప్రశ్న. అగ్ని అంటే ఏంటి? మనం రోజూ మాట్లాడేటప్పుడు నిప్పు అంటాం, అంతే. కాని ఇన్సూరెన్స్ చట్టం ప్రకారం దానికొక ప్రత్యేకమైన, చాలా స్పెసిఫిక్ మీనింగ్ ఉందన్నమాట. ఏదో మంట అంటుకుంటే సరిపోదు. మరి చట్టం ప్రకారం అగ్ని అంటే ఏంటి? అది మన క్లెయిమ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్లో మనం ఫైర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అసలు ఎలా మొదలవుతుంది, దానిలో ఉండే ముఖ్యమైన రూల్స్ ఏంటి అనే బేసిక్స్ చూద్దాం. ఇవి మొత్తం పాలసీకి ఫౌండేషన్ లాంటివి. ఇవి అర్థమైతేనే మిగతావన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో అన్నిటికన్నా ముఖ్యమైన సూత్రమేంటంటే నష్టపరిహారం. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమాదం జరగకముందు పాలసీదారుడు ఏ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నారో మళ్లీ అదే పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంతేగాని ఈ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్లు లాభం సంపాదించడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే బీమా చెయ్యదగిన ఆసక్తి అనేది చాలా ముఖ్యం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తన స్వంత ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇల్లు కాలిపోతే అతనికి ఆర్థికంగా నష్టమొస్తుంది. కానీ అదే వ్యక్తి తన పక్కింటికి ఇన్సూరెన్స్ చేయించలేడు. ఎందుకంటే ఆ ఇంటితో అతనికి ఫైనాన్షియల్ సంబంధం లేదు కదా. సో ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాంట్రాక్ట్ చెల్లదన్నమాట. చూడండి, చట్టం దృష్టిలో అగ్ని అంటే మనం అనుకునే సింపుల్ మంట కాదు. అది దాని లిమిట్స్ దాటి బయటికి రావాలి. అప్పుడే దాన్ని లీగల్గా ఫైర్ అంటారు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇంట్లో పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యిలో మంట వల్ల దగ్గరున్న గోడ నల్లగా అయిందనుకోండి, దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెయ్యలేం. కానీ అదే నిప్పు పొయ్యిలోంచి బయటకొచ్చి ఇంటికంటుకుంటే అప్పుడది లీగల్గా ఫైర్. దానికి కవరేజ్ ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే పాలసీ కేవలం మంటల వల్ల జరిగిన డైరెక్ట్ డ్యామేజ్నే కవర్ చెయ్యదు, ఆ ప్రమాదాన్ని ఆపడానికి చేసే పనుల వల్ల జరిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. అంటే ఫైర్ ఇంజిన్లు వాడిన నీటి వల్ల వస్తువులు పాడైనా, లేదా మంటలు పక్కకు వ్యాపించకుండా ఉండటానికి ఒక బిల్డింగ్ని కూల్చినా, లేదా కాలిపోతున్న ఇంట్లోంచి వస్తువుల్ని బయటకు తీసేటప్పుడు అవి డ్యామేజ్ అయినా వీటన్నింటికీ పరిహారం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆ ప్రమాదం యొక్క డైరెక్ట్ రిజల్ట్స్గానే చూస్తారు. అయితే కొన్ని నష్టాలకు మాత్రం ఇన్సూరెన్స్ వర్తించదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు యుద్ధం వల్ల లేదా ఎక్కడైనా అల్లర్లు జరిగి దానివల్ల అగ్నిప్రమాదం జరిగితే కవరేజ్ ఉండదు. అలాగే కొన్ని వస్తువులకు వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల అవే అంటుకుంటాయి. దాన్ని స్పాంటేనియస్ కంబస్షన్ అంటారు. అలాంటి వాటికి కూడా కవరేజ్ ఉండదు. సో అసలు నష్టానికి అసలు కారణమేంటి అనేదిక్కడ చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు వరకు మనం బేసిక్స్ చూశాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ప్రాక్టికల్గా ఎన్ని రకాల పాలసీలుంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి రూల్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఎందుకంటే ప్రతి పాలసీకి దానికంటూ కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా పాలసీల్లో 2 రకాలుంటాయి. ఆస్తి విలువను ఎలా డిసైడ్ చేస్తారో అనే దాన్ని బట్టి. ఒకటి వాల్యూడ్ పాలసీ. ఇందులో పాలసీ తీసుకునే ముందే ఆస్తి విలువ ఎంత అని ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇది ఎక్కువగా ఆర్ట్, పెయింటింగ్స్ లాంటి వాటికి వాడతారు. ఎందుకంటే వాటి విలువను తర్వాత లెక్కించడం కష్టం. రెండోది అన్వాల్యూడ్ లేదా ఓపెన్ పాలసీ. ఇందులో ముందుగా విలువ డిసైడ్ చెయ్యరు. ఎప్పుడైతే నష్టం జరుగుతుందో అప్పుడు ఆస్తి విలువను లెక్కించి పరిహారమిస్తారు. మామూలుగా ఇళ్లకి, షాపులకి ఇదే ఎక్కువగా వాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రీమియం తక్కువ కట్టొచ్చని వాళ్ల ఆస్తి విలువ ₹1,00,00,000 కేవలం 50 లక్షలకే ఇన్సూరెన్స్ చేయిస్తారు. దీన్ని అండర్ ఇన్సూరెన్స్ అంటారు. దీన్ని ఆపడానికే యావరేజ్ క్లాజ్ అనే ఒక రూల్ పెట్టారు. దీని ప్రకారం ఒకవేళ ఆస్తిని దాని అసలు విలువ కన్నా తక్కువకి ఇన్సూరెన్స్ చేస్తే నష్టం జరిగినప్పుడు కంపెనీ కూడా ప్రపోర్షనల్గానే డబ్బులిస్తుంది. మిగిలిన నష్టాన్ని పాలసీదారుడే భరించాలి. ఇక్కడొక ఉదాహరణ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వస్తువుల అసలు విలువ ₹40,000, కానీ ఇన్సూరెన్స్ చేయించింది 30,000కే. అంటే 75% ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు అగ్ని ప్రమాదంలో 20,000 నష్టం జరిగింది. మరి కంపెనీ ఎంతిస్తుంది? మొత్తం 20,000 ఇవ్వదు. ఆ 20,000లో కూడా 75% ఇస్తుంది. అంటే 15,000 మాత్రమే వస్తుంది. మిగిలిన 5,000 అది పాలసీదారుడి నష్టమే. అయితే ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా.
మరి ఈ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంటి? అందుకే కంపెనీలు వెంటనే కవర్ నోట్ అని ఒక టెంపరరీ డాక్యుమెంట్ ఇస్తాయి. ఇది ఫైనల్ పాలసీ వచ్చే వరకు ప్రొటెక్షన్ అమల్లో ఉంది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ లాంటిదన్నమాట. దీనివల్ల కవరేజ్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. సరే, మరి రిస్క్ చాలా పెద్దగా ఉంటే, అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది, లేదా ఒకే ఆస్తికి 2-3 కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేయిస్తే పరిస్థితేంటి? ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఈ పెద్ద నష్టాల్ని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎలా మేనేజ్ చేస్తుందో ఈ సెక్షన్లో చూద్దాం. ఇక్కడ రీఇన్షూరెన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇన్సూరెన్స్. ఒక కంపెనీ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు, ఆ రిస్క్లో కొంత భాగాన్ని ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ చేస్తుంది. దీనివల్ల ఒకవేళ పెద్ద నష్టం వచ్చినా ఒకే కంపెనీ మీద భారం పడకుండా ఉంటుంది. ఇది తెర వెనుక జరిగే ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఇక కాంట్రిబ్యూషన్ సూత్రం గురించి చూద్దాం. ఒక వ్యక్తి తన ఆస్తికి ఏ కంపెనీలో ఒక ఇన్సూరెన్స్, బి కంపెనీలో ఇంకో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు నష్టం జరిగితే 2 కంపెనీల దగ్గర్నుంచి మొత్తం డబ్బులు క్లెయిమ్ చేయలేడు. అలా చేస్తే అది లాభమవుతుంది, కాని ఇన్సూరెన్స్ అనేది నష్టపరిహారం కోసమే. సో ఈ కాంట్రిబ్యూషన్ సూత్రం ప్రకారం ఆ 2 కంపెనీలు నష్టాన్ని తమ వాటాల ప్రకారం పంచుకుని చెల్లిస్తాయి. దీనికి కొన్ని కండీషన్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు జరిగిన నష్టాన్ని కరెక్ట్గా లెక్కపెట్టడం చాలా కష్టం. అటువంటప్పుడు చట్టం ఎలా ఒక ఫేర్ కాంపెన్సేషన్ ఇప్పించగలుగుతుంది? ఒక ఉదాహరణ ఊహించుకుందాం. ఒక ఆర్టిస్ట్ స్టూడియో మొత్తం కాలిపోయింది. అందులో కొన్ని పెయింటింగ్స్ పూర్తయ్యాయి, కొన్ని సగంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువను డబ్బుల్లో కరెక్ట్గా ఎలా లెక్కగడతాం? ఇది క్లెయిమ్స్ అప్పుడొచ్చే ఒక పెద్ద లీగల్ ఛాలెంజ్ కదా. ఇలాంటి టైంలోనే డాక్ట్రిన్ ఆఫ్ అప్రాక్సిమేషన్ అంటే ఉజ్జాయింపు సిద్ధాంతం పనిచేస్తుంది. దీని ప్రకారం ఫస్ట్ ఆ ఆస్తి అసలు విలువ ఎంత ఉంటుందో ఒక అంచనా వేస్తారు మార్కెట్ వాల్యూ ప్రకారం. తరువాత ప్రమాదం తరువాత మిగిలిపోయిన వస్తువుల విలువ అంటే సాల్వేజ్ వాల్యూని దానిలోంచి తీసేస్తారు. ఆ తరువాత వచ్చిన ఫైనల్ అమౌంట్ని కంపెనీ నికర నష్టంగా చెల్లిస్తుంది. సో కరెక్టు లెక్కలు లేనప్పుడు ఇదొక ప్రాక్టికల్ సొల్యూషన్. ఫైర్ ఇన్సూరెన్స్ అనేది అగ్ని ప్రమాదం నుంచి ఆస్తిని కాపాడితే, బర్గ్లరీ ఇన్సూరెన్స్ అంటే దొంగతనం బీమా, అది ఇంకో రకమైన రక్షణ. ఫైర్ ఇన్సూరెన్స్ లాగే ఇది కూడా ఆస్తికి రక్షణ కల్పిస్తుంది, కాని ఇది ప్రత్యేకంగా దొంగతనం లేదా దోపిడీ వల్ల జరిగే నష్టాలకి మాత్రమే వర్తిస్తుంది. ఇది కూడా ఒక నష్టపరిహార కాంట్రాక్టే. సో మనం చూసిందాన్ని బట్టి ఫైర్ ఇన్సూరెన్స్ అంటే కేవలం డబ్బులివ్వడం తీసుకోవడం కాదు, దాని వెనకాల నష్టపరిహారం, కాంట్రిబ్యూషన్, ఉజ్జాయింపు ఇలా చాలా బలమైన లీగల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక ఫేర్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది. మరి ఆలోచించండి, ఒక ప్రమాదం జరిగి క్లెయిమ్ ప్రాసెస్ మొదలైనప్పుడు ఈ సూత్రాలన్నింటిలో ఏది ఎక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంటారు?